హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి స్టెప్ బై స్టెప్ నేను ఈ అకౌంట్ యాక్టివేషన్ అయ్యేదాకా ఎలా స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా మీరు గూగుల్ ఓపెన్ చేసి పేపాల్ అని టైప్ చేయండి. పేపాల్ అని టైప్ చేసి ఇక్కడ ఫస్ట్ అనే ఒక లింక్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే ఫామ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సైన్ అప్ ఫామ్ తర్వాత ఇక్కడ ఏమంటుందంటే ఇండివిజువల్ బిజినెస్, నువ్వు బిజినెస్ కోసం వాడుతున్నావా ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ అకౌంట్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మెయిల్ ఇవ్వండి. మెయిల్ ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి, ఓకేనా ఫ్రెండ్స్? కరెక్ట్గా అంటే పాన్ కార్డులో ఎలా ఉంది అలానే ఉండాలి, మెయిల్ కూడా అలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. పాస్వర్డ్ అనేది లెటర్స్ అంటే నెంబర్స్ 1 నుంచి 0 దాకా, 1 నుంచి 9, 0 అవన్నీ మీరు యూజ్ చేయకూడదు. అవి యూజ్ చేయకుండా లెటర్స్ అనేది క్రియేట్ చేయలేదు. ఫస్ట్ ఇది క్యాపిటల్ పెట్టుకోండి, మధ్యలో @ అలాంటిది పెట్టుకొని మళ్ళీ మీ లెటర్స్ అనేది క్యాపిటల్లో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది పాస్వర్డ్ స్టెప్స్ అనేది. లేకపోతే చాలాసేపు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్ కంటిన్యూ అనేది దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏమంటే పాన్ కార్డులో ఎలా ఉంటే అలానే ఇవ్వండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఎలా ఉంటే అలానే ఇవ్వండి. ఇక్కడ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద మీకు సంబంధించి ఒక ఉంటుంది అంటే అడ్రస్, ఫుల్ అడ్రస్ అక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు కింద అడ్రస్ లైన్ 2 ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు. కింద టౌన్ అండ్ సిటీ కాడ మీకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద సిటీ, విలేజ్ నేమ్ కాకుండా కొంచెం సిటీ పేరు ఇవ్వండి. ఇక్కడ స్టేట్ అనే ఆప్షన్ కాడ మీ ఇష్టం, స్టేట్ అనే ఆప్షన్ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇచ్చేసేయండి. పిన్ కోడ్ కాడ మీ విలేజ్ పిన్ కోడ్ ఇవ్వండి. లాస్ట్ మొబైల్ నెంబర్ కాడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి కంటిన్యూ వెళ్ళిపోండి. తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ కొట్టి అగ్రీ అంటే మీకు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటుంది. ఇక్కడ ఏముంటుందంటే లింక్ చేయమంటుంది. అంటే మీ దగ్గర ఏమైనా ఉంటే క్రెడిట్ కార్డు కానీ ఏటీఎం కార్డులా ఉంటే అవి లింక్ చేయండి, లింక్ కార్డు అంటుంది. మీ కింద ఇక్కడ లింక్ మై కార్డ్ లేటర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినట్టయితే లింక్ లేకుండానే వెళ్ళిపోతుంది. నెక్స్ట్కి స్కిప్ అని కొడితే స్కిప్ ఇట్ అని కొడితే ఈ ఆప్షన్ అనేది నాకు అవసరం లేదని దానికి మనం ఇప్పుడు చెప్పాం. కింద కనపడుతున్నట్లయితే మీకు ఈ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మీ అకౌంట్లోకి ఫస్ట్ మీరు వెళ్తారు. ఇక్కడ కనపడుతున్నట్టు ఇక్కడ ఎందుకు పడుతుంది, ప్రతి ఒక్కరికి ఇలానే పడుతుంది. ఇక్కడ నుంచి నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ టు టేక్ రిసీవ్ పేమెంట్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది కదా. మీరు కన్ఫర్మ్ చేయవలసిన ఏమేంటి, ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే దాన్ని క్లిక్ చేసి ఈ మొత్తం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ తర్వాత సబ్మిట్ కనుకుంటుందంటే ఆటోమేటిక్గా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది కానీ వెరిఫై ఇక్కడ యువర్ పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ వెరిఫైడ్, ప్లీజ్ మేక్ షూర్ యువర్ పాన్ కార్డ్ ఈజ్ కరెక్ట్ అంటే వెరిఫై అయింది, కోసం మీ పాన్ కార్డ్ని చూసుకోండి అంటుంది. ఒక రిఫరెన్స్ పాపులర్ యాడ్ బ్యాంక్ అని అనుకుంటుంది, దీనిని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసినాక ఇప్పుడు నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ కావాలా బ్యాంక్ అకౌంట్ కావాలా, మనం బ్యాంక్ అకౌంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ బ్యాంక్ అకౌంట్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ఇట్లా అకౌంట్ నెంబర్ కోడ్ క్లిక్ చేసిన ఫ్రెండ్స్ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ యువర్ ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫర్మ్ ఇన్ 4 days ఆర్ 6 days అంటే నేను ఇప్పుడు మీకు దీని గురించి చదువుతాను. ఇక్కడే అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కన్ఫర్మ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఓకే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ది కన్ఫర్మ్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 2 అమౌంట్స్ అనేవి మీరు కట్టాలి. అర్థమవుతుంది? 2 అమౌంట్స్ అనేవి మీరు ఎలా కడతారంటే నేను ఇప్పుడు చూపిస్తాను. మన బ్యాంక్కి పేపాల్ నుంచి ఒక చిన్న 2 అమౌంట్స్ అనేవి వస్తాయి.
అవి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ ప్రాసెస్కి తీసుకొని వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు కనపడుతున్నట్లయితే మీరు కింద చూసినట్లయితే ఇక్కడ $1 అనేది ఒకటి వచ్చింది, కింద 1.8 అనేది. ఈ రెండు చిన్న చిన్న అమౌంట్స్ మన బ్యాంక్కి పేపాల్ అనేవాడు పంపించాడు. మీరు ఎలా తెలుసుకోవాలంటే మీ ఏటీఎంకి వెళ్ళి 4 days ఆగి మినీ స్టేట్మెంట్ అనేది కొడితే, మినీ స్టేట్మెంట్ తీస్తే వెంటనే మీకు కూడా ఇలా వస్తుంది. ఈ రెండు అమౌంట్లు ఇక్కడ మన పేపాల్ అకౌంట్కి వచ్చేసేసి ఇక్కడ ఒకటి ఇక్కడ క్లిక్ చేసి కన్ఫర్మ్ అనేది క్లిక్ చేస్తే అప్పుడు మీ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. దీనికి చాలా మందికి అర్థం కాక చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు ఇక్కడ సమ్రే అనే దాని మీద ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీ ఈమెయిల్ అడ్రస్ని కన్ఫర్మ్ చేసుకోమంటుంది. మీ ఈమెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీరు మాత్రం ఓకే చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ పేపాల్ అకౌంట్ అంటే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మీరు మరిన్నో చూడాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే చాలు, నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై.